కాసేపట్లో గిరిజన మహాజాత్ర ముగియనుంది. కాసేపట్లో తల్లులు వనప్రవేశం చేయనున్నారు. దీంతో 4 రోజుల సమ్మక్క సారక్క జాతర ముగియనుంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి అమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజన పూజారులు వనప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. రహస్యంగా చివరి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం గద్దెల దగ్గరకు భక్తులను అనుమతి నిరాకరించారు. రాత్రికల్లా తల్లులు వనప్రవేశం చేయనున్నారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మలను తీసుకుని పూజారులు బయలుదేరుతారు. చిలకల గుట్టపైకి తీసుకెళ్లి అక్కడ ఆమె నిజస్థానంలో ఉంచి వెనుదిరగనున్నారు. మళ్లీ 2 ఏళ్లకు వస్తాం తల్లి అంటూ సెలవు తీసుకుంటారు. ఇక సారలమ్మను కన్నపల్లిలోని ఆమె గుడికి చేర్చుతారు. పగిడిద్దరాజును పునుగుండ్లకు, గోవిందరాజులను కొండాయిలోని వారి నిజస్థానాలకు చేర్చుతారు. అక్కడ పూజల అనంతరం వెనుదిరుగుతారు. రైట్, ఇక వనప్రవేశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, పూజలు ఎప్పుడు మొదలు కానున్నాయి? జనజాతర 31న ముగియనుంది. అంటే అమ్మలు గద్దెలపైకి చేరడంతో ఇవాళ వనప్రవేశం చేయనుంది. వనప్రవేశం ఇప్పటికే దాదాపుగా పూర్తి స్థాయిలో 5 గంటలకే ప్రారంభం కావాల్సిన వనదేవతల వనప్రవేశం ఇవాళ భక్తజనం ఇప్పటికి కూడా క్యూ లైన్ల పెద్ద ఎత్తున తరలి రావడంతో కొంత ఆలస్యంగానే చేద్దామనే పూజారుల నిర్ణయంతో చూడొచ్చు. మనం మేడారం నుంచి అంటే సమ్మక్క చిలకలగట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే దారి నుంచి కూడా ఈ వనప్రవేశం చేసేందుకు పూజారులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళని చూసేందుకు లక్షలాది మంది భక్తులు చూడొచ్చు. అక్కడ వనప్రవేశం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల పహారాల్లో పెద్ద ఎత్తున సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి వెళ్లేందుకు కూడా డప్పు వాయిద్యాలతోటి పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ వనప్రవేశం ఇప్పుడు కాసి ఆలస్యంగా మారింది. 7 గంటలకు అంటే వాళ్ళ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత పగిడిద్దరాజు పునుగోండ్లకు, గోవిందరాజు కొండాయికి, కన్నెపల్లిని సారలమ్మ చిలకలగొట్టుకు ఈ సమ్మక్కను తీసుకువెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ ఆదివాసీ అంటే ఈ జాతరకు 87 తెగలకు చెందిన ఆదివాసీలు కూడా ఈ సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకునేందుకు వస్తారు. ఒకవైపు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తో పాటు తెలంగాణ, ఆంధ్ర జిల్లాల నుంచి కూడా ఆదివాసీ వాళ్ళు అందరూ వచ్చి 4 రోజులు తిష్టవేసిన తర్వాతనే ఇక్కడ పూర్తి స్థాయిలో జాతర నిర్వహించిన తర్వాత వనప్రవేశం చేసిన తర్వాత అంటే సమ్మక్క సారలమ్మను తీసుకొచ్చిన తర్వాత గద్దెలపై ప్రతిష్ఠించారు. సమ్మక్కను గద్దెలపై ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ వాళ్ళ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ముందుగా ఎక్కడైతే విడిది చేస్తారో అక్కడ పూజలు చేసిన తర్వాతనే మళ్ళీ ఈ గద్దెలపైకి వచ్చి తల్లులను దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం పడతారు. ఇవాళ 7 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన వనజాతరలో వనదేవతలను తీసుకువెళ్లేందుకు కూడా వాళ్ళ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వారు పూర్తి స్థాయిలో అక్కడ నుండి ఈ పగిడిద్దరాజును పునుగోండ్లకు తీసుకువెళ్లేందుకు అంటే ఆ పునుగోండ్లకు చేరుకోవాలంటే 2 రోజుల సమయం పడుతుంది. 2 రోజులు అంటే వాళ్ళు పసర ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి పసరలో విడిది చేసిన తర్వాత అక్కడ నుండి అటవీ ప్రాంతంలో దట్టమైన అడవుల నుంచి కూడా వాళ్ళు పగిడిద్దరాజు పూజారులు దాదాపు 80 మందికి పైగా అక్కడ వాళ్ళు కాలినడక నడుచుకుంటూ పునుగోండ్లకు చేరుతారు. ఆ పునుగోండ్ల గోవిందరాజు కొండాయికి చేరాలంటే ఒక 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఆ 15 కిలోమీటర్ల దూరంలో కాలినడకనే వెళ్తారు. కన్నెపల్లికి 2.5 కిలోమీటర్ల పరిధి కాబట్టి అక్కడికి పూజారులు వారు అందరు కలిసి కుటుంబ సమేతంగా సంస్కృతి సాంప్రదాయాలతోని డప్పు వాయిద్యాలతోని అక్కడికి వెళ్ళేతారు. కానీ ఇక్కడ సమ్మక్కను మాత్రం చిలకలగొట్టు ఇక్కడ మేడారం గ్రామంలోనే ఒక పూజా మందిరం, సమ్మక్క పూజా మందిరం ఉంటుంది. ఆ పూజా మందిరంలో అందరూ కలిసి అక్కడ వెళ్ళి అందరూ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను మొత్తం పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత 4 విభాగాలుగా మొత్తం విడిపోయి వాళ్ళ గ్రామానికి చేరుకునే పడుతుంది. ఇక్కడ పగిడిద్దరాజుది 4, 5, 6 అంటే 2 రోజులలో నడిచి వెళ్ళిన తర్వాత 4, 5, 6 అక్కడ తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. ఈ తిరుగువారం పండుగ పునుగొండ్ల గ్రామంలో నిర్వహించే వారికి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మ
ఇక్కడ కూడా తిరుగువారం నిర్వహిస్తారు. ఈ తిరుగువారంలో మొత్తం నెల రోజుల పాటు వీళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో వాళ్ళు తిరుగువారం పండుగ నిర్వహించిన తర్వాత ఈ సమ్మక్క సారలమ్మది ఓ పండుగ పూర్తి అయినట్టుగా భావిస్తారు. ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలకు కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సమేతంగా కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ ఆదివాసీ తెగలు కావచ్చు, దాదాపు 83 మంది తెగలకు సంబంధించిన ఒక్కొక్కరు పెద్దలు వాళ్ళందరూ కూడా అందరూ కలిసి నిర్వహిస్తారు. ఈ నిర్వహించే క్రమంలో ఇప్పుడు మాత్రం ఇక్కడ మొత్తం వన ప్రవేశం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీతక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మొత్తానికి గద్దెల చుట్టూ ఇప్పుడు వనప్రవేశం చేసేందుకు కూడా వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం అక్కడికి పూజారులు చేరుకున్నారు. ఆ పూజారులు చేరుకొని వారు అక్కడ నుండి వారి ఆచార ప్రకారం పగిడితరాజు పడగ ఆకారంలో ఉన్న వాటిని తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సమ్మక్క గద్దె మీదకి వచ్చేసరికి అక్కడ లంకవనం తీసుకొస్తారు. ఆ లంకవనాన్ని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ ఆచార ప్రకారం అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం చేయనున్నారు. ఈ భక్తులు మాత్రం అంటే ఇక్కడ 4 రోజుల పాటు జరిగే భక్తులు దైవ దర్శనం చేసుకున్న తర్వాత చల్లంగా చూడాలి తల్లి, మళ్ళీ 2 ఏళ్ళకి వస్తాం మళ్ళీ అని అంటూ భక్తులు మాత్రం తిరుగు ప్రయాణం పట్టారు. ఈ రేపు ఆదివారం సెలవు దినం కావడంతో ఇక్కడికి శనివారం సాయంత్రం పెద్ద మొత్తంలో భక్తులు ఒక రూటు ఆదివారం కావడంతో హైదరాబాద్ కావచ్చు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాత్రం ఇక్కడ తిష్ట వేశారు. ఇక్కడ రాత్రి విడిది చేసిన తర్వాత మళ్ళీ తల్లులను దర్శనం చేసుకునేందుకు కూడా చేసుకొని తిరుగు ప్రయాణం పట్టేందుకు ఏర్పాటు చేశారు. ఒకవైపు భక్తులు వస్తుండగా మరోవైపు మళ్ళీ క్యూ పద్ధతిని పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీసీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వ పరంగా 4000 బస్సులు నడిపిస్తుండడంతో ఆ బస్సులలో వచ్చేవారు వస్తున్నారు, పోయేవారు పోతున్నారు. ఇక్కడ జంపనబాగు నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు. చూడొచ్చు మనం ఈ సమ్మక్క మెయిన్ జంక్షన్ వద్ద మాత్రం లక్షలాది మంది భక్తులు వనప్రవేశం చూసేందుకు తిలకించేందుకు ఇక్కడికి రావడంతో పెద్ద ఎత్తున జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ మేడారంలో దాదాపుగా మేడారం జాతరకు లక్షలాది కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. కానీ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ మేడారంలో మాత్రం ఈ స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు మాత్రం ఈ తిరుగువారం పండుగ రోజు మాత్రమే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వాళ్ళు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దైవ దర్శనం చేసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఈ అధికార లాంఛనాలతో మళ్ళీ వనప్రవేశం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. మరి కొద్దిసేపట్లో వాళ్ళ పూజ కార్యక్రమాలు సాంప్రదాయ ప్రకారం చేసిన తర్వాత వనప్రవేశంకు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ వనప్రవేశం చేసే క్రమంలో మొత్తం లైట్లు ఆర్పేసిన తర్వాతనే వారి డోల్ వాయిద్యాలతోని వారు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈ పండుగ అంటే 4 రోజు మేడారం వనజాతర మొత్తం ముగిసిందని భావిస్తారు. అప్పటి వరకు మాత్రం ఈ అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు కావచ్చు సీతక్క పర్యవేక్షణలో మొత్తానికి పూజారులు వీళ్ళు ఎవరి ఆచారం ప్రకారం వారు ఇంటికి తిరిగి వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక పావు గంట సమయంలో ఈ వన ప్రవేశం ఏర్పాట్లు కానుంది. జ్యోతి.